సింహరాశి వారికి రెండు గ్రహాల యొక్క అనుకూల్యత. గురు చంద్రులు యోగిస్తూ ఉన్నారు. అందులో చంద్రుడి యొక్క బలం వారం మధ్య వరకు ఉంటుంది. గురుడే ప్రధానమైనటువంటి గ్రహం. మిగతా గ్రహాలు ప్రతికూలించేటువంటి స్థానాల్లో ఉన్నాయి. జన్మంలో కుజకేతువులు, అష్టమ స్థాన స్థిత శనేశ్వరుడు, వ్యయస్థాన స్థిత రవి బుధులు, సప్తమ స్థాన స్థిత రాహు. అబ్బో, గ్రహస్థితి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి వలయం. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది గ్రహస్థితి. అటు మానసికంగా ఇబ్బంది పెడుతుంది, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతుంది, అలాగే ఆర్థికంగా కూడా ఈ వనరులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఇది వరకు 2-3 చోట్ల నుండి ఆదాయం వచ్చేదనుకోండి, అవి తగ్గిపోతూ ఉంటాయి. లేదా ఆ 2-3 చోట్ల నుండి గతంలో వచ్చిన ఆదాయం కన్నా తక్కువ ఆదాయం వస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నారు. ప్రత్యేకించి సింహరాశి వారికి ఏమవుతుంది, ఇతరుల కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఎక్కువైపోతుంది. మీకోసం మీరు పడేటువంటి శ్రమ కానీ, మీకోసం మీరు ఖర్చు పెట్టుకునేటువంటి డబ్బు కానీ చాలా తక్కువ. ఇతరుల కోసం శ్రమ పడతారు, ఇతరులకి డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు, లేదా కుటుంబం కోసం పాటుపడుతూ ఉంటారు, లేదా బంధువులు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని తాపత్రయపడుతూ ఉంటారు, లేదా తోబుట్టువుల కోసమని, లేదా మిత్రుల కోసమని, ఇలా ఏదో ఒకటి వారి యొక్క సమస్యలను కూడా మీరే నెత్తి మీద పెట్టుకుని కష్టపడుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి పరిస్థితులు కూడా గమనిస్తే ఇతరుల యొక్క సమస్యను మీ సమస్యగా భావించి మీరు వాటి కోసమని కృషి చేస్తూ ఉండడం. ఇలా ఏంటంటే సింహరాశి ఆల్రెడీ మీకే 1,00,000 సమస్యలు ఉన్నాయి. పక్క వాళ్ళవి మీ నెత్తి మీద పెట్టుకుని ముందుకు వెళుతూ ఉన్నటువంటి తరుణంలో, అంటే ఇది దేని వల్ల ఏర్పడింది, ఆ గ్రహస్థితి ఉన్నటువంటి అర్గళ యొక్క స్థితి పాపార్గళం పట్టింది. దానికి తోడు జన్మరాశి యందు కుజకేతువులు ఉన్నారు. జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నది శాస్త్రం. జీవిత భాగస్వామితోటి సమస్యలు ఉంటాయి. మీకు వాళ్ళు ఏం కలిసి రారు. మీరు ఎంత కష్టపడి వచ్చినా వాళ్ళు ఏమి సేద తీర్చేటువంటి మాటలు కానీ, సేద తీర్చేటువంటి పనులు కానీ వాళ్ళు చేయలేరు. దానివల్ల అటు శారీరకంగా శ్రమ పడతారు, మానసికంగా శ్రమ పడతారు. ఎంతసేపు కష్టసాధ్యమైనటువంటి జీవితమే ఉన్నది. అయితే ఇందులో కష్టానికి తగ్గ ప్రతిఫలము ఉంటుంది లేదన్న, కానీ ఎక్కువ శారీరక శ్రమ, అలసట అనేటువంటిది చాలా అధికంగా ఉంటుంది. దీనికి తోడు ఆరోగ్యపరమైన సమస్యలు చిన్న చిన్నవి ఏడిపిస్తూ ఉండడం, ఇవే సింహరాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీటన్నిటి నుండి కాపాడేటువంటి గ్రహం గురుడు, లాభస్థాన స్థిత గురుడు. మీరు కష్టపడ్డ దానికి ప్రతిఫలాన్ని ఇస్తారు. మీకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తగ్గిస్తారు. అలాగే మీకు మీరుగానే సొంతంగా ఏదైనా చేయగలిగేటువంటి ఆ క్యాలిబర్ ఆయన ఇస్తారు. కాబట్టి ఆ గురుని యొక్క ఆరాధనే ప్రత్యేకించి చేస్తూ ఉండండి.